ప్రతి మనిషికి ఎదుట వాళ్ళ సంగతి ఎలా ఉన్నా తన ముఖం తనకు పర్వాలేదని అనిపిస్తూనే ఉంటుంది. కాకి పిల్ల కాకి ముద్దు. తను పర్వాలేదు బాగానే ఉన్నాను అనుకోకపోతే ఆ మనిషి ఆనందంగా ప్రశాంతంగా జీవించలేడు. ఇది భగవంతుడు మనిషి మనసులో పెట్టినటువంటి ఒక విచిత్రమైనటువంటి స్థితి. అసలు అందం అనే దానికి నిర్వచనం ఏమి లేదు. చూడముచ్చటగా మాట్లాడటం, చక్కగా ఆకర్షణీయంగా చూడటం, ఆకర్షణీయంగా నవ్వటం, మృదువుగా సంభాషించటం, ఇవన్నీ కూడా అందం కిందకే వస్తాయి. అయితే ఇవన్నీ ఎన్ని రకాలుగా మనం చెప్పుకున్నా ముఖం మీద ఇవాళ చాలామందికి ఈ ముక్కు పైన ఇక్కడ నుంచి నల్లగా కానీ ఎర్రగా కానీ ఒక చారలాగా మంగు మచ్చలు వస్తూ ఉన్నాయి. ఇక్కడి నుంచి ఇట్లా వస్తుంది మంగు. ముఖము చాలా వికారమైపోతుంది, అసహ్యమైపోతుంది, దరిద్రంగా ఉంటుంది ముఖం. అలాంటి వాళ్లకు మంగుకు మంచి మార్గము వ్రాసుకో. మంగు మచ్చలకు మంచి మార్గము. ఇది చేయడానికి స్త్రీలకు పురుషులు సహకరించాలి. పురుషులు గుర్తుపెట్టుకోండి, ఇంట్లో భార్య ఆరోగ్యంగా అందంగా ఉంటే ఆ ఇల్లు నందనోద్యానవనమవుతుంది. కాబట్టి మీ శ్రీమతులను ఎప్పుడూ చక్కగా నవనవలాడుతూ ఉండే విధంగా చేయగలిగితే, ఆ చేయటంలో మీరు సహకరించగలిగితే మన జీవితం కూడా నవవసంతములాగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని మీ ఊళ్ళో కానీ గ్రామాల్లో ఇబ్బంది లేదు, మండలాలు ఇబ్బంది లేదు, తాలూకాలు ఇబ్బంది లేదు. పెద్ద పెద్ద నగరాలలో కూడా చాలా చోట్ల మర్రి చెట్లు ఉన్నాయి. మర్రి చెట్టు రోడ్డు పక్కంతా మర్రి చెట్లు పెరుగుతాయి. ఏ పెద్ద కష్టమైన పనేం కాదు. ఈ మర్రి చెట్లకు మామూలు ఆకులు ఇప్పుడు ఈ ఋతువులో ఆకులు రాలిపోతాయి. రాలిపోయి మరలా ఎర్రగా ఎంతో ప్రకృతి సౌందర్యము తొణికిసలాడే ఆ కాంతి కనిపించే విధంగా చిగుళ్ళు పుట్టుకొస్తాయి. మర్రి చిగుళ్ళు నునుపుగా ఎర్రగా ఉంటాయి, చాలా సౌందర్యవంతంగా ఉంటాయి. ఆ చిగుళ్ళు దొరికినన్ని తెచ్చుకోండి. తెచ్చుకొని వాటిని ఆరబెట్టండి. ఎండిపోయిన తర్వాత మెత్తగా దంచి పొడి చేసి జల్లెడబట్టి ఒక డబ్బాలో పెట్టుకోండి. ఇదే మంగుకు బ్రహ్మాండమైనటువంటి మార్గము. ఈ పొడి రాత్రి నిద్రించే ముందు తగినంత పొడి ఒక అర చెంచానో తీసుకొని కొంచెం మంచి పాలు కలిపి బాగా మెత్తగా నూరండి. మంచి అద్భుతమైనటువంటి ముఖ సౌందర్య లేపనం తయారవుతుంది. దీన్ని తీసి కొంచెం దట్టముగా ఆ మచ్చ మీద వ్రాయండి, పట్టు వేయండి. ఈ మంగు మచ్చ మీద కొంచెం కావాలి కసుకొచ్చి సున్నితంగా రుద్దండి, మద్దన కూడా చేయండి. ఇట్లా 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 చేయండి. ఇట్లాగా ఇదంతా కూడా పొద్దున్నే కుంకుడుకాయ రసంతో ముఖము కడుక్కోవాలి. ఆ కుంకుడుకాయ రసం కొంచెం తీసి బాగా రుద్ది కడుగుతూ ఉండాలి. ఇలా రోజు చేస్తూ ఉంటే మంగు మచ్చలు తగ్గిపోతాయని అనుభవ వైద్యులు శ్రీ స్వర్గస్థులైనటువంటి మహాత్ముడు సాంబిరెడ్డి గారు వారి అనుభవాన్ని మనకు తెలియజేశారు. ఆయన గొప్ప వైద్యులు, ఎంతో సేవ చేశారు సమాజానికి. మంగుమచ్చల నివారణకు సౌందర్య కానుక. కావలసిన పదార్థాలు: మర్రి చెట్టు చిగుర్లు తగినన్ని, పాలు తగినంత. తయారు చేసే విధానం: మర్రి చెట్టు చిగుర్లని ఆరబెట్టి దంచి పొడి చెయ్యాలి. అర చెంచా ఈ పొడిని తగినన్ని పాలలో కలిపి మెత్తగా నూరాలి. ఈ పేస్ట్ ను ముఖానికి రాత్రి పట్టించి ఉదయాన్నే కుంకుడుకాయ రసంతో శుభ్రం చేయడం వలన మంగు మచ్చల్ని నివారించుకోవచ్చు. మనం ఒక ఆయుర్వేదమ్మ వ్రాసినటువంటి అద్భుతమైన అనుభవాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. కోడూరి రమ హనుమకొండ వరంగల్ జిల్లా నుంచి వ్రాస్తున్నారు. గౌరవనీయులైన ఆయుర్వేద జీవన విజ్ఞాన ప్రచారకులు ఏల్చూరి గారికి నమస్కరించువరాయినది.
నాకు 1 సంవత్సరం నుండి కాళ్లకు చేతులకు తిమ్మిర్లు వస్తుంటే ఎన్నో రకాల మందులు వాడినా ఫలితం దొరకలేదు. మీరు చూపించిన అగస్త్య తైలము తయారు చేసుకుని వాడితే వారం రోజుల్లో తిమ్మిర్లు రావటం తగ్గిపోయింది. ఈ నూనె పొట్టకు తొడలకు కూడా రాసుకుంటూ ఉంటే ఆ భాగాలలో కూడా తిమ్మిర్లు తగ్గిపోయి కొవ్వు కూడా తగ్గిపోయింది. ఈ మార్పు చాలా కొట్టొచ్చినట్టుగా కనపడుతూ ఉంది. అలాగే ఉసిరికాయలతో చేసినటువంటి నూనె కూడా చాలా బాగుంది. తల నూనె జుట్టు ఊడటం ఆగిపోయి నల్లబడి ఒత్తుగా తయారైంది అని ఇలా ఇంకా మెంతులు, మినుములు, ఉసిరికాయలు పేస్టు ఇవన్నీ పెట్టుకుంటూ చాలా అద్భుతంగా ఆనందంగా మేము ఉన్నామని చెప్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అమ్మ కోడూరి రమగారు, మీరు ఇంకా మీ అనుభవాన్ని అందరికీ పంచిపెడుతూ ఈ విజ్ఞానాన్ని ప్రచారం చేయాలని కోరుతూ మళ్ళా మీ అనుభవాలు రాయాలని కోరుతూ అందరూ చెప్పండి, జై ఆయుర్వేదం, జై